ఈరోజు విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని విషయాలు చర్చించుకోవడానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకోవడానికి గత 5 సంవత్సరాలుగా చేసిన పనిలో నైపుణ్యాన్ని లోపాలని గురించి మనం ఏదైనా మార్పు చేర్పులు చేసుకోవాలో అనుభవంగా గుణపాఠంగా తీసుకొని ముందుకు ఎట్లా సాగాలో అనేటువంటి ఈ సాగే కార్యక్రమంలో భాగంగా మనందరూ కూడా ఇక్కడ సమావేశం కావాలనుకున్నాం. ఈ మధ్యకాలంలోనే ఎన్నికల కమిషన్ ఎన్నికలు కూడా తేదీలు ప్రకటించడం, ఈ షెడ్యూల్ రావడం వల్ల మనం నిరంతరం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో భవిష్యత్తు గ్యారంటీ కావచ్చు, అదేవిధంగా సూపర్ 6 కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ మధ్యలో రకరకాల కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, నారా లోకేష్ బాబు గారు మనం రావడం శంకారంతో మొదలుకొని అనునిత్యం ఈ కార్యక్రమాలు, సమావేశాలు, సభల మూలంగా కూడా పని ఒత్తిడి వల్ల కొన్ని మనం కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మరి అభ్యర్థుల్ని రాష్ట్ర అంటే 175 శాసనసభ స్థానాల్లో మిత్రపక్షాలు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఒక కూటమిగా ఏర్పడి ఈ కూటమిలో ఉన్నటువంటి ఈ పార్టీలు కలయికతో కొన్ని స్థానాలను ఎక్కడెక్కడ కేటాయించాలనేటువంటి తర్జన భర్జనల మధ్య ఆ ఒప్పందం మేరకు వివిధ స్థానాలని ఎక్కడెక్కడ కేటాయించాలా అనేటువంటి దీంట్లో మన అనంతపురాన్ని కూడా మిత్రపక్షాలు కోరడం, మళ్ళీ అనేక కారణాల వల్ల అది మన పార్టీకే రావడం, ఈ విధంగా మీరు చూస్తూనే ఉన్నారు. ఈ యొక్క అన్ని విషయాల్ని అడ్డంకుల్ని అధిగమించి వచ్చిన తర్వాత మనం ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో పోవడానికి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా ఇందులో భాగంగా నేను మీ అందరితో కూడా అంటే ఎన్నికల సమరానికి మనం పోయే ముందు మనం కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మనం 5 సంవత్సరాలుగా అనేక కష్టాలు అనంతపురం నియోజకవర్గంలో పడ్డాం. ఇక్కడ కార్యకర్త నుంచి, సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్రంలో, జిల్లాలో లేదా నియోజకవర్గంలో అనుబంధ సంఘాలతో కానీ వివిధ రకాలు కానీ పదవులు పొందిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో 100% 10% వాళ్ళని పక్కన పెట్టేద్దాం, 5-10% అందరూ కూడా ఇక్కడో ఎక్కడో మరి ఈ కార్యక్రమాలు పార్టీ కోసం పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం అందరూ కూడా ఈ అధికార పార్టీ ఏదైతే ఉందో ఈ ఆగడాలని ఎదుర్కొంటూ, అదేవిధంగా ఆత్మస్థైర్యంతో అన్ని సొంత పనులు కూడా పక్కన పెట్టి మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలా అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో అనేక కష్టాలని, నష్టాలని చవి చూశాం. ఆ చవి చూసంలో భాగంగా నేను ఒక నియోజకవర్గ బాధ్యత తీసుకున్న వ్యక్తిగా, మాజీ శాసనసభ్యుడిగా నా దగ్గరకు వచ్చేటప్పుడు చాలామందికి మనం వాళ్ళ సమస్యలు కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. ఎవరెవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎవరెవరు ఏ మోతాదులో పనిచేస్తూ ఉన్నారు, ఎవరెవరు ఎంతెంత నష్టపోతూ ఉన్నారు, ఎవరు ఏ విధంగా మనస్ఫూర్తిగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కొంతమంది అయితే రోజు కూలికి పోతే తప్ప జరగనటువంటి వ్యక్తులు కూడా పక్కన పెట్టి రోజుకు 500-1000 రూపాయలు వస్తూ ఉందంటే మళ్ళీ నేను పాదయాత్ర చేస్తూ మనం కార్యక్రమాలు వేస్తే ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, అదేవిధంగా కార్యక్రమాలకు అటెండ్ కావడం, మళ్ళీ చూడడం, ఆటో కార్మికులు, ఇట్లా రకరకాలుగా అన్నీ చూసాం. అదేవిధంగా నేను ఈ పాదయాత్ర కార్యక్రమాలు రాష్ట్రంలో మొదట మనం ప్రారంభించిన తర్వాత అదే ఇంటింటికి భవిష్యత్తు గ్యారంటీ కావచ్చు, అదేవిధంగా ఇదేం కర్మ కావచ్చు, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కొన్ని వార్డులు తిరిగాం. ఇవన్నీ తిరిగినప్పుడు కొందరు ఇళ్ళకి పోయిన తర్వాత బయటికి బాగా కనపడేటువంటి వ్యక్తులు
కానీ ఆ ఇంటి పరిస్థితిపై చూసినప్పుడు నిజంగా ఇంట్లో ఇంత కష్టం పెట్టుకొని ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని పార్టీ కోసం మన కోసం పనిచేస్తున్నారంటే వీళ్ళకి నేను రుణపడి ఉన్నా, పార్టీ రుణపడింది కదా అనేటువంటి ఆ బాధను కూడా అనుభవించారు, ఆ చవి చూశారు పూర్తిగా. అంటే ఇక్కడ ఆర్థికంగా రాజకీయంగా రకరకాలుగా ఉన్నత శ్రేణులు అదేవిధంగా లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం దీంట్లో ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా లేకున్నా కూడా వచ్చి పార్టీ కోసం మన కోసం ఏం ఆశిస్తున్నారో నిస్వార్థంగా పనిచేసినటువంటి సందర్భాలతో చూశాం. నేను ఒక దశలో మొన్న అనుకున్నాను, ఈ యొక్క కాలయాపన వల్ల లిస్టుల పరంగా పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటే చాలా వందల మంది మన నియోజకవర్గం నుంచి ప్రతినిత్యం ఫోన్ చేయడం, ఏమైంది ఏమైంది ఏమైంది, జిల్లా వ్యాప్తంగా ఏమైంది 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 అని. రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఉన్నటువంటి సంబంధాల్లో వివిధ వాళ్ళు కూడా ఫోన్ చేయడం మాట్లాడాం. కొందరు సమాధానం చెప్పుకోలేకుండా సైలెంట్లో పెట్టుకునేటువంటి సందర్భం కూడా ఉంది. అంటే నేనెక్కడ విసిగిపోయి మరో రకంగా మాట్లాడతానో లేదంటే వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వాలో కూడా ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా మీకు కూడా వచ్చేటువంటి ఫోన్లకు సమాధానం ఇవ్వాలో తెలియని పరిస్థితి. ఈ యొక్క మానసిక క్షోభ ఇన్ని రోజులు కూడా మనం అనుభవించాం ప్రతి ఒక్కరు కూడా. అందులో ప్రజల్లో ఎక్కడ పోయినా కూడా లేదు, ఎన్నికల్లో నిలబడాలా, గెలవాలా గెలవాలా గెలవాలా, అధికార పార్టీ అభ్యర్థిని ఓడించాలా, శాసనసభ్యుని ఓడించాలా అని చెప్పి పదే 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 ప్రజల్లో కూడా ఆ యొక్క అభ్యర్థన, ఆ డిమాండ్ అనేటువంటిది మీ అందరూ కూడా చూసింటారు ఎక్కడ పోయినా ఏం పోయినా. ఎందుకంటే 5 సంవత్సరాల నరకాతను అందించినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, స్థానికంగా అభివృద్ధి లేకపోవడం, పలు రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇవన్నీ ఒక ఎత్తు. 14 నుంచి 19 వరకు మనం శాసనసభ్యులుగా ఉన్నాం. చాలామంది కార్పొరేటర్లుగా ఉన్నారు, మున్సిపాలిటీ మన చేతిలో ఉంది. ఉన్న సందర్భంలో 5 సంవత్సరాలు మనం అభివృద్ధి కూడా చేసుకున్నాం. కానీ ప్రజలకి వివరించడంలో విఫలమయ్యామని చెప్పి మనందరం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఆ ప్రాంతంలో మనం ఏం చెప్పినా జరుగుతుందని అంటే బాగుందో పోయాం, కానీ ప్రజల్లో చెప్పుకోవడంలో విఫలమయ్యాం. ఉదాహరణకి గుత్తి రోడ్డు, సుభాష్ రోడ్డు 2 ఉన్నాయి. అది గడ్కారిని మనం కలిసాం, ఉత్తర ప్రత్యుత్తాలు జరిగాయి. ఆ శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జ్ కోసం నిధులు వస్తాయని చెప్పి ఆర్ఎండ్ వాళ్ళతో సర్టిఫైడ్ చేయించి రకరకాల ప్రయత్నం చేశాం. ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు ఇచ్చిన తర్వాత 3 నెలల తర్వాత టెండర్లు ఇచ్చారు. వాళ్ళు పదే పదే పతాక శీర్షికలో వాళ్ళకు ఉన్నటువంటి రకరకాలుగా ప్రచార మాధ్యమాల్లో 2 సాధించారు, అభివృద్ధి సాధించారని. ఒక్కసారి మనం అందరం కూడా అనేక సందర్భాల్లో చెప్పాము, అయ్యా గడ్కారిని కలిసావా, ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వంలో పోయావా, 2-3 సార్లు మీరు ఎంపీగా ఉన్నారు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, ఆ రోజు రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వం లేదు, నువ్వు ఎమ్మెల్యే మాత్రమే, కేంద్ర నిధులు ఆ రోజు తేలని కూడా ఎప్పుడు తెచ్చామని చెప్పి మన అన్ని సందర్భంలో ప్రశ్నించాం. మనం వీళ్ళు పదే పదే చెప్తూ ఉంటే మన ప్రజల్లో కూడా ఒక చర్చ పెట్టాలా. ఆ 2 మీది కాదు, ఒక 100 కోట్లు శాంక్షన్ కావాలంటే వార్షిక బడ్జెట్లో పెట్టాలి. ముందు సంవత్సరం మార్చిలో బడ్జెట్లో పెడితేనే ఈ ఎన్నికల్లో టెండర్లు వేయడానికి వీలవుతుంది. మేలో ఎన్నికలు అవుతానే మరి వెంటనే టెండర్లు వస్తాయా? సంవత్సరం 2 సంవత్సరాలు ఎస్టిమేషన్స్ వేసి రకరకాలుగా ప్రణాళికలు పంపించి కింది స్థాయి నుంచి అనేక మీటింగుల్లో మనం కంప్లీట్ చేసే తప్ప కాదు అని చెప్పి అది జనాన్ని ఒప్పించి మనం మెప్పించేటువంటి పరిస్థితికి రావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఎవడేమనుకుంటే మనకేమి, మనం చేసాం కదా పని అంటే కాదు. రాజకీయాల్లో చేసిన పనిని మాధ్యమాల ద్వారా దాని ద్వారా ప్రశ్నిస్తూ మనం లేదు ఈ విధంగా మేము చేసామని మనం చెప్పుకోవడంలో కొంత విఫలం అవుతా ఉన్నాం. దీన్ని దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మనం చేస్తున్నాం. అంతేకాదు